ఆగండి ఆగండి ప్లీజ్ సార్ 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ఒక ముఖ్యమంత్రిగా మీరేం చర్య తీసుకుంటున్నారు? స్పెషల్ పోలీస్ ఫోర్సులు పెట్టి దర్యాప్తు జరిపిస్తున్నాం. ఈ కిడ్నాప్లకు ఎవరు కారణమో ఇంకా తెలియలేదు. కిడ్నాపర్ల కోరికలు ఏమిటో తెలియపరిస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరికలు తీర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హలో, ఒక్క నిమిషం సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారంట. థాంక్ గాడ్. వాట్? ఏంటి మీరు అనేది? ఏమైందయ్యా? 15 మందిలో 14 మందిని రిలీజ్ చేశారంట సార్. మరి ఆ మిగిలిన ఒక్కడిని ఏం చేసినట్టు? ఏమిటయా పైన శవాన్ని పెట్టుకొని వేడుకు చూస్తున్నారంతా? అది ఎంఆర్ఓ డెడ్ బాడీని ఇప్పుడే తెలిసింది సార్. దించడయా. డెడ్ బాడీ మెడలో ఈ ఫైల్స్ క్యాసెట్ ఉన్నాయి సార్. వీటిని వెంటనే హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. ఆంధ్రప్రదేశ్లోని అవినీతి అధికారులందరికీ హెచ్చరిక. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఈ జబ్బు ప్రతి డిపార్ట్మెంట్లోనూ వ్యాపించింది. తామేం చేసినా అడిగేవారు లేరనే ధీమాన్ని ప్రభుత్వ ఉద్యోగులోంచి తీసేయడానికి ఈ 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేశాం. ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి పరులైన మొదటి 15 మందిని కిడ్నాప్ చేస్తాం. అందులో నెంబర్ 1ని ఇలాగే చంపుతాం. లంచం అనే మాట మన రాష్ట్రంలో వినిపించకుండా చేయడానికి ఇది ఆరంభం మాత్రమే. ఏ డిపార్ట్మెంట్ అధికారి లంచం తీసుకున్నా మా ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేరు. అదెట్లా? ఎక్కువగా లంచం తీసుకున్న ఒక్కడిని మాత్రం చంపితే మిగిలిన వాళ్ళకేం భయం ఉంటుంది? అది కాదండి, ఇప్పుడు పరుగు పందుల్లో నెంబర్ 1గా వచ్చిన వాడిని చంపేస్తామంటే ఏమవుతుంది? ఒకడు స్లోగా పరిగెడతాడు, వాడికంటే స్లోగా ఇంకొకడు, ఇలా ఒకడి వెనకాల ఒకడు రివర్స్లో వెళ్ళి మొదలు పెట్టిన చోటుకే వస్తారు. అది అతని ప్లాన్. లంచం తీసుకునే వాళ్ళలో టాప్ 15 మందిని కిడ్నాప్ చేశాడు కదా, అందులో ఒక్కడిని చంపి మిగతా 14 మందిని వదిలేసాడేంటి? వాళ్ళు కూడా చంపితే దేశాన్ని దైత్యం వదిలిపోను కదా. ఆ చచ్చిపోయాడు 1 నిమిషంలో చచ్చిపోయాడు రా. బయటపడ్డ 14 మందికి రోజు సావే కదా. పైగా మూర్ఛలోకి పెళ్ళేసినట్టు ఈ లంచగొండ అని చెప్పేసి మెల్ల బోర్డేసి వదిలేసేవాడు ఆ 3 రోజులు ఎందుకు దాచి పెట్టుకున్నాడు రా? చావు భయం అంటే ఎలా ఉంటుందో ఈ 3 రోజులు రుచి చూపించాడు రా. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, వీళ్ళని చూసి లంచం తీసుకున్న వాళ్ళందరికీ లంచం అంటే వణుకు పుట్టుద్దిరా. ఇలా చేసినోడు ఎవరో గాని నిజంగా దేవుడు రా. ఓం శాంతి శాంతి శాంతి. ఒరే వేస్ట్, మంచినీళ్ళు తీసుకురా. రే 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 ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా? లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలాగే పడింది? వేస్ట్ గాలకి అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. ముఖం పేస్ట్ అయిపోద్ది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారో కనపడట్లా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి తెల్ల కాగితాన్ని నల్లగా తయారు చేస్తావా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా పిల్లేదురా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా, ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళారా? రేయ్, వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబాయ్, ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? అక్కడ పూజ అయిపోయింది, పదా ప్రసాద్ తీసుకుంటారా? వీళ్ళ పని ఇప్పుడు కదా, అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఏమైందిరా? ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. ఛీ, యాదవ జీవితం. ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు కడేసావు. ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదరా. చిన్నపిల్లలా? నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రాయంతున్నారు. ఈ రోజు ఆదివారమా? అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా? ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది. నీకంత బోర్ కొడితే కాలేజీకి రారా. ఈ వయసులో చదువుకుంటే బాగోదేమో. చదువుకోవడానికి కాదమ్మా, సరదా కోసం. అక్కడ సరదాలే ఉంటాయమ్మా. రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈ రోజు డాన్స్ రిహార్సల్స్ అమ్మా. వాళ్ళు వేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా. రేపు అక్కడ డాన్స్ చేసేది ఎవరో నీకు తెలుసా? ఎవరేంటి? మన ప్రొఫెసరే. అన్నయ్య అయితే అదిరిపోద్ది. నన్ను కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం గానీ ముందు జిప్ వేసుకో. యాసింగాలం సలహేస్తుందంటే అనుకున్నాను. ఇదా చిచి